ఈ రోజుటి మన తెలుగు కథ అవివేకం. ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది. కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటు పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అని అంది చీమ. అవునవును అంది ఎలుక. అప్పుడు భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది. కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో, ఇంక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అప్పుడు చీమ, అదా, అది పెద్ద గండు చీమ, నా వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. అప్పుడు ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కల్లెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ పొందడానికి ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక సరికొత్త కథతో మీ ముందుంటాను. అందరికీ ధన్యవాదాలు.